కూడిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు. అయ్యా వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. ఆమెన్. జాగ్రత్తగా వాక్యం విందాం పిల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. యెషయా ప్రవక్త చక్కని దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో సింహాసనానికి పైగా ఎగురుతున్న దూత సైన్యం కనబడుతుంది. ఈ దూతలకి 6 రెక్కలు ఉన్నాయట. వాటిని గురించిన చక్కని వివరణ యెషయా గారు మాట్లాడుతూ అంటున్నారు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి అని. 2 రెక్కలతో ఎందుకు ముఖాన్ని కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, ఆయన కనబడాలి. 2 రెక్కలతో కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి. వాస్తవే. ఒక రోజున యేసు ప్రభువు వారు మధ్యాకాశం రాబోతున్నారు. కడబోర శబ్దం వినబడినప్పుడు ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తున్నవారు ఆ కడబోర శబ్దం వినగానే మృతులలో ఉంటే సమాధులు తెరబడతాయి, సజీవంగా ఉంటే రెప్పపాటున మహిమ దేహాలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాం. ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలోనికి మనం రావాలి. క్రైస్తవ జీవితంలో ఇది చాలా విలువైన అనుభవం. మనం ఎందుకు భక్తి చేస్తున్నాం? ఎందుకు ఈ తిప్పలు? ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ పోరాటం? ఒకటే, నా కొరకు ఆయన రాబోతున్నాడు. నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు కనుక ఆయనతో నేను ఉండబోతున్నాను. నేను ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోవాలి అన్న మనసు కలిగి మనం భక్తి జీవితంలో కొనసాగాలి. యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. వాక్యం నొక్కి ఒక్కని చెబుతున్న మాట, బలవంతులే. బలం కలిగి ఉండాలంటే ఏం తింటే బలం వస్తుంది? అది తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? కాదు. బైబిల్లో చాలా చక్కని విషయాలు మనం ధ్యానం చేసాం. వాక్య బలం, ప్రార్థన బలం, ఆత్మ బలం, ఇలా చక్కని ఆత్మ సంబంధమైన బలాన్ని మనం కలిగి కొనసాగించబడని మాట్లాడుతూ ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లోకి వస్తే సాక్షాత్తు దేవుడే మొర్దుకై గురించి చెబుతాడు. ఏమన్నారు తెలుసా? మొర్దుకై బలమును గూర్చి అని. ఆ మాట విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా. దేవుడే చెబుతున్నాడు మొర్దుకై బలమును గూర్చి అని. అంటే మొర్దుకై ఏ రకమైన బలం కలిగి ఉన్నాడు? అసలు ఎవరి మొర్దుకై? ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేసాం. మొర్దుకై గురించిన వివరాలు మనం తెలుసుకోగలిగాం. ఈ మొర్దుకై ద్వారపాలకుడని, ఈ మొర్దుకై ఏ రకమైన బలం కలిగి ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, ఈ మొర్దుకై బెన్యామీను గోత్రికుడు అని రాయబడి ఉంది. యాకోబు పుట్టిన చివరి కొడుకు, కడసారి వాడు బెన్యామీను. రాహేలు బెన్యామీను కంటూ ఆ పురిటి నొప్పులతోనే ఈ బిడ్డకు జీవాన్ని పోసి ప్రాణం ఇచ్చి తన ప్రాణం పోగొట్టుకునే సమయం ఆసనమైపోయింది. ఆ మరుక్షణమే చనిపోతూ ఈ బిడ్డకు బెనోని అని పేరు పెట్టనని తల్లి దుఃఖ సంద్రమంతో మునిగిపోయి ప్రాణం కోల్పోతుంది. దుఃఖపుత్రుడు యాకోబు వేదంతో ప్రార్థన చేస్తాడు, ప్రభా వీడు ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు, బాధ కలిగించకూడదు, వీడి జీవితాలు ఉండకూడదు, వీడు నీ కుడి చేతి పుత్రుడిగా మారాలి. చెప్పగానే చెబుతున్నాడు యాకోబు, నీ కుడి చేత రాజధాని ఉంది అంటే రాజరికం ఇవతనికి. అందుకని బైబిల్లో చూడండి, తర్వాత తరాల్లో రాజులు బెన్యామీను గోత్రికులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే నీ కొరకు ప్రార్థించే తండ్రి నీకు ఉండాలి. నీ ఆత్మీయ తండ్రి నువ్వు కలిగి, నీ ఆత్మీయ తండ్రి నీ కొరకు ప్రార్థన చేయగలిగితే, నీ కొరకు ప్రార్థించే ఒక సేవకుని కలిగి ఉంటే, ఒక తండ్రిని నువ్వు కలిగి ఉంటే, ఒక ఆత్మీయ తండ్రిని కలిగి ఉండమే కాదు, నీ సేవకుని ప్రార్థన నీకు ఆశీర్వాదం ఎరిగి
నీ సేవకుని ఆశీర్వాదాన్ని కోరుకునే వ్యక్తిగానే ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 1 బెన్యామీను గోత్రికుడు. 2 ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచ్చిన ప్రకారంగా ఈ ద్వారపాలకుడు ఈ మొర్దుకై రాజు ప్రాణం కాపాడుతాడు. ఆ దేశ రాజు ప్రాణాన్ని కాపాడిన దాన్ని బట్టి మనం తెలుసుకోగల ఒక చక్కని విషయం ఏంటంటే అతని పనిలో నమ్మకస్తుడు అని బైబిల్ చెబుతుంది. నమ్మకస్తునికి మెండైన దీవెనలు. సామెతలు 28-20 ప్రకారంగా ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి? బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలి. మచ్చుకు మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు చెప్పుకొచ్చాను 5 విషయాలు. 1, దేవుని ఎదుట నమ్మకం ఉండాలని, మనం వెళ్ళే సంఘంలో నమ్మకం ఉండాలని, నీ రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సేవకుని ఎదుట నమ్మకం ఉండాలని, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలు నమ్మకం ఉండాలని, దేవుని నమ్మకస్తులు ఉండాలి, అలాగే మంత్రులు నమ్మకస్తులు ఉండాలి, సేవకుని నమ్మకస్తులు ఉండాలి, పరిచర్య నమ్మకస్తులు ఉండాలి. 5వదిగా దేవుడిని జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బు విషయంలో నమ్మకస్తులు ఉండాలి. 4వది మనం ధ్యానం చేస్తున్నాం, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. నేను ఒక మాట చెప్పగలను, పరిచర్యలో పాలు పొందడం అది బ్లెస్సింగ్ ఛానల్, అంటే ఆశీర్వాదకరమైన మార్గం. మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుపుచ్చుకోవడం ఒక చక్కని అవకాశం పరిచర్యలో పాలు పొందడం. మీరు ఆదికాండం 18వ అధ్యాయం 4వ వచన భాగం చదివితే ఒక చక్కని విషయం మీకు కనబడుద్ది. ఆదికాండం 18వ అధ్యాయం 4-12 వచనాల్లో రాయబడిన విషయాలు చూద్దాం. దయచేసి కాళ్ళు కడుక్కొని అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీరు నీ దాసుని వద్దకు వచ్చి తిరగెను. వారు నువ్వు చెప్పినట్లే చేయమనగా అబ్రహాము ఎవరక్కడంలే గుడారంలో నుండి సారాయి వద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి దాన్ని పిసికి రొట్టెలు చేయమని చెప్పి, మరి అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి, జాగ్రత్తనండి, అబ్రహాము డబ్బున్నోడు, ధనవంతుడు, ఇంట అలవార్చబడిన వాళ్ళు 314 మంది ఉన్నారు. ఎవరక్కడంటే చాలు 10 మంది వస్తారు. మీరు వెళ్ళి పశువుల్లోనికి వెళ్ళి మంచి లేతతోటి తీసుకొచ్చి వధించి శుభ్రంగా వంట చేయండి. మీ దగ్గర ఉన్న పని మనుషులకు ఆడవాళ్ళు చెప్పండి, పిండి పిసికి మెత్తగా చేసి రొట్టెలు చేయమని అని చెప్పవచ్చు. కానీ అబ్రహాం మాత్రం తానే స్వయంగా షారా దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎవరికో చెబుతావేమో, ఎవరికో కాదు, నువ్వే చేయి, పిండి తీసుకొని 3 మానికల పిండి తీసుకొని మెత్తన చేసి మీరు రొట్టెలు చేయమని షారముతో చెప్పి పరుగెత్తుకొని పోయి పశువుల మందలోనికి లేతతోను తీసుకొని వచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అబ్రహాముకి అర్థమైంది, దేవుని పనిలో పరిచర్యలో మన వంతు మనం చేస్తే మనం దీవెనకరంగా మార్చబడతాము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అతని అధికారం, తన హోదా అబ్రహాముకి అడ్డు రాలే. నా కాడ 314 మంది పనోళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు, నేను ఎవరక్కడండి 10 మంది వచ్చి వాలుతారు, నేను చేసే పని లేదనుకోలేదు. అబ్రహామే స్వయంగా దేవుడే తన వద్దకు వచ్చాడని అర్థమై, దేవునికి నేను చేసే సేవని అర్థమై, దేవుని నేను చేసే పరిచయం అర్థమై త్వరపడి షారా దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరికో చెప్తావేమో, ఎవరో కాదు, నువ్వే పిండి పిసుకు షారాకు చెప్పి పరిగెత్తుకొని పోయాడట. ఎందుకు ఈ విషయాన్ని పరిచయం చేస్తున్నానంటే పరిచర్య ఆశీర్వాద మార్గం. మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఒక చక్కని మార్గాన్ని దేవుడు ఇచ్చాడు, అది పరిచర్య. జాగ్రత్తలు పిల్లారా, ఆహారం సిద్ధపరిచిన తర్వాత అబ్రహామే దగ్గరుండి వడ్డించాడట. పనివాళ్ళు చాలా మంది ఉన్నారు, అయ్యా నేను ముసలోడిని, నేను ఎక్కువసేపు నిలబడలేను, మీరు కాస్త ఉండి వడ్డించాలండి అని చెప్పలే. దగ్గరుండి అబ్రహాం వడ్డిస్తూ ఉంటే భోజనం చేస్తారు 3. వారిలో ఒకళ్ళు అంటారు, షారా ఎక్కడుంది? గుడారంలో ఉందయ్యా. ఇక మీదట మరొక సంవత్సరం వచ్చేలోపు
శారా ఒడిలో బిడ్డ ఉంటాడని దేవుడు ప్రవచనాత్మకంగా దేవుడు తన ఆలోచన తెలియజేస్తా ఉంటే ఆశ్చర్యచిత్తుడయ్యాడు అబ్రహాము. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, పరిచర్యలో పాలు పొందడం ద్వారా మన జీవితంలో కొన్ని శమితమైన అనుభవాలు నుంచి బయటకు వచ్చేస్తాం. పరిచర్య చేయడం ద్వారా దేవుని ఆశీర్వాదం దగ్గర అవుతాము. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అంటే స్వార్థపూరితంగా పనిచేయాలి అబ్రహాము. అంటే నేను పరిచర్య చేస్తే నాకేదో అవుతుంది, పరిచర్య చేస్తే దేవుడు ఆ ఆలోచన అయితే అబ్రహాముకి లేదు. దేవుడే నా దగ్గరకు వచ్చాడు, నేను పరిచర్య చేస్తే అది నాకు మంచిది అనుకున్నాడు. అంతే. అది ఎంత మంచిదో మనకు అర్థమైంది. అబ్రహాము పరిచర్యలో పాలు పొందితే నాకు మేలు, నేను డబ్బున్నోడిని, నాకు ఆడ పనులు ఉన్నారు, నేను వెళ్ళి పరిగెత్తుకుపోయి షారకు చెప్పేది ఏంటి, ఎవరెక్కడంటే ఎవరో ఒకరు వస్తారు, వెళ్ళి దోణ తెమ్మని తెస్తారు, వంట చేయమని చేస్తారు, పెట్టి పంపిస్తారు, మళ్ళీ నేను దగ్గర ఉండేది అనుకోలే. ఇది నాకు భాగ్యం. అంటే కొన్నిసార్లు మన జీవితంలో పరిచర్య చేసే అవకాశం దేవుడిచ్చినప్పుడు దాన్ని భాగ్యంగా తీసుకోవడం వల్ల, జరిగించడం వల్ల, చేయడం వల్ల మన జీవితాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడిచ్చిన భాగ్యం అది, దేవుడిచ్చిన అవకాశం అది. దేవుడు అవకాశంగా ఇచ్చాడు అబ్రహాముకి. అబ్రహాము దాన్ని జార విడుచుకోలేదు. నాకు పని వాళ్ళు ఉన్నారు, నేను ఒక మాట చెబితే 10 మంది వచ్చి చేస్తారు, నేను వడ్డించేది ఏంది, నేను శుభ్రంగా గదిలో ఉంటే నా పని వాళ్ళే శుభ్రంగా వంట చేసి పెట్టి పంపిస్తారు, జాగ్రత్త చేసి పంపిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. కాదు 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 ఎంత నమ్మకస్తులు నా కాడున్నా, ఎంత నమ్మకం పనిచేసే వాళ్ళు నా కాడున్నా, దేవుని పనిలో దేవునికి పరిచయం చేసే వంతు నాకు వచ్చింది కనుక అది నేనే చేస్తా అని పరిగెత్తుకొని పోయాడు శారా దగ్గరికి. మరలా పరిగెత్తుకొని పశువుల కాడికి వెళ్ళాడు. జాగ్రత్తనండి, అబ్రహాము జీవితంలో నేను తొంగి చూడగా తాను చేసిన పరిచర్య ద్వారా ఒక వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఏంటి తెలుసా? మీదటికి మరొచ్చే సంవత్సరానికి దేవుడు నీకు మగబిడ్డనిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గర్భఫలం పొందుకున్నాడు, శాపం పోయింది. ఏదైతే తనకు లేదని బాధపడ్డాడు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరని బాధ అబ్రహాముని కాల్చివేసేది. చాలా వేదన పడ్డాడు. ఆ ఒకటే లోటు అయిపోయింది, నాకు అన్నీ ఉన్నాయి, ఆ ఒకటే లోటు అయిపోయింది, పిల్లలుంటే ఎంత బాగుండేది, పిల్లలుంటే ఎంత బాగుండేదని. కానీ పరిచర్య చేసే అవకాశం దేవుడు అబ్రహాముకి ఇస్తే దాన్ని వదులుకోలేదు, జరిగించాడు. అలా చేయడం ద్వారా అది అతనికి దీవెనకరంగా మార్చబడింది. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి కొన్నిసార్లు అవకాశాలు అందిస్తాడు. వాటిని మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల వాడిని త్రోసిపుచ్చకుండా, వీళ్ళు చేస్తారులే వాళ్ళు చేస్తారని చెప్పి పక్క వాళ్ళ మీద నెట్టకుండా, ఇది నాకు ఒక భాగ్యం, నాకు అవకాశం ప్రవహించాడని ఎరిగి పని చేయడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు నువ్వు. పరిచర్య అన్నది చాలా దీవెనకరమైన అనుభవం. సేవకుడితో కలిసి పాలు పొందంటే దేవుని సేవలో సేవకుడు ఎంత మేలు ఎంత దీవెన పొందుతాడో అదే ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతావు. అబ్రహాముతో పాటు లోతు బయలుదేరాడు కదా. అబ్రహాముని దేవుడు పిలిచాడు, లోతును పిలవలే. లోతును పిలిచాడా? పిలవలే. కానీ పిలవబడిన అబ్రహాముతో లోతు నడిచాడు. లోతు నడిచాడు గనక అబ్రహాముతో పాటు లోతును కూడా దీవించాడు. అంటే దైవ సేవకుని పరిచర్యలో సేవలో మనం కూడా మన వంతులో చేస్తే, మన వంతులో మనం నిలబడితే, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నడిపించబడితే, లోతు ఎలా దీవించబడ్డాడు అలా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పిలుపు కలిగిన సేవకులు మనం వెంబడించడం వల్ల వాళ్ళ ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. వేళ మీద నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్న విషయం అంటే, పరిచారకుల గురించిన కొన్ని అర్హతలు బైబిల్లో ఉన్నాయి. తిమోతి పాస్టర్ గారితో పౌలు అపోస్తులు మాట్లాడిన కొన్ని విషయాలు చక్కగా పొందుపడతాయి. ఆదిమ సంఘంలో చక్కని అనుభవాలు మనం చూడగలుగుతాం. అపోస్తుల ద్వారా కట్టబడిన సంఘంలో పెద్దలు ఉండేవాళ్ళు, అనగా నాయకులు, రెండోదిగా పరిచారకులు ఉండేవాళ్ళు. సంఘంలో ఈ ఇద్దరు పాలిభాగస్తులై ఉండేవాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పరిచర్య చేసే వాళ్ళు ఏ అనుభవాలు గుండా నడిపించబడాలో చాలా చక్కని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆదిమ సంఘంలో పెద్దలు నాయకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అంటే నాయకులు ఏం చేసేవాళ్ళు?
వాక్యం ఉపదేశం అందించేవాళ్ళు. సంఘానికి ఉపదేశం, ప్రార్థన, ఈ అనుభవాల్ని నాయకత్వంలో ఉన్న సంఘ కాపరులు సంఘానికి నేర్పేవాళ్ళు. పరిచారకులు పరిచర్లో ఉన్న సంఘంలో ఉన్న కొన్ని కొరతల్లో, అవసరతల్లో వాళ్ళు నిలబడి కొరతని సంఘంలో తీర్చేవాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును. బలిపీఠం జరిగే పరిచర్య జరిగించే నాయకులు ఉన్నారు, బలిపీఠం కింద జరిగే పరిచర్య జరిగించే పరిచారకులు కూడా ఉన్నారు సంఘంలో. మీకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూస్తున్నారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడేవారు సొనగసాగిరి. అప్పుడు 12 మంది అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించడం మాని ఆహారం పంచిపెట్టడంలో యుక్తము కాదని, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 శిష్యులను మీలో ఏర్పాటు చేసుకోండి. అంటే ఉపదేశం చేసే నాయకులు, సంఘ కాపరులు ఉన్నారు, అలాగే బలిపీఠం కింద జరిగే పరిచర్య చేసే పరిచారకులు కూడా ఉన్నారు. సంఘం రోజు రోజుకి విస్తరిస్తా వస్తుంది, నానాటికి అభివృద్ధి చెందుతా ఉంది. ఆ సంఘాల్లో ఉన్న వృద్ధులు విధవరాల్ని కొంచెం చిన్న చూపు చూస్తున్నారన్న సొనుగుడు మొదలైంది. ఎప్పుడైతే ఆ సొనుగుడు మొదలైందో నాయకులు కొన్న వాళ్ళు శిష్యులందరూ పిలిచి, ఇదిగో మేము ప్రార్థనలో ఉండాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, మీకు వాక్యం చెప్పడానికి. మేము పొద్దుమానం మీతో పాటు తిరిగి ఎప్పుడు ప్రార్థన చేసుకుంది, ఎప్పుడు వాక్యం చెప్పేది కష్టం కదా. సంఘంలో భోజనాలు జరుగుతున్నాయి, భోజనాల కాడ కొంచెం గలిబిలు రేగుతుంది. వడ్డించేవాడు మావాడైతే మొక్క ఏడన్నా కూడా అందుద్దన్నట్టు వ్యవహారం అయిపోయింది. అది వాళ్ళకి 4 మొక్కలు వేస్తున్నాడు, వీళ్ళకి 2 మొక్కలు వేస్తున్నాడు, గోల. అక్కడ ఒక పెద్ద ఘర్షణ, గందరగోళం, చిన్న చిన్న వాటికే లోపాలు గావించి సంఘాల్లో గలిబిలు రేపే పరిస్థితి ఎందుకు? కానీ ఒక పని చేద్దాం, అటువంటి అభ్యంతరాలు కలగకుండా జరగకుండా ఓ పని చేద్దాం. మీలో ఆత్మతో నింపబడి ఉండి, జ్ఞానము కలిగి ఉండి, మంచి సాక్ష్యం కలిగిన వారు 7 ఉంటే సంఘంలో ఈ భోజన కార్యక్రమాన్ని మనం క్రమంగా జరిపించగలం. అందరి సమానం చూస్తాడు, మంచి సాక్ష్యం కలిగినోడు. వీడు మావోడు కాదని రెండు మొదలు ఎక్కువేయడు, వాడు మావోడు కాదని 2 మొక్కలు తగ్గించేయడు. కనుక అందరి ఎదుట మంచి సాక్ష్యం కనుక అందరి సమపాలుగా చూస్తాడు కనుక ఆ అభ్యంతరాలు రావని దైవజనుడైన పేతురు గారు అంటాడు, మొదట ఆత్మతో నింపబడి ఉండాలి. ఆదిమ సంఘంలో సాంబారు వడ్డించే విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండేవాడట, ఆత్మచేత నింపబడి ఉండేవాళ్ళట, నిత్యము దేవుని ఆత్మచేత నింపబడి కొనసాగుతూ ఉండేవాళ్ళట. అంటే ఆత్మచేత నింపబడి ఉండాలి, పరిశుద్ధ ఆత్మను పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. 2 జ్ఞానం. రకరకాల సమస్యలు వస్తాయి, నాన్చుడు వ్యవహారం ఉంటుంది సంఘాల్లో, లేనిపోని అపనిందలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి, అవరోధాలు వస్తుంటాయి, లేనిపోని వాటిని క్రియేట్ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది వాస్తవమా కాదని జ్ఞానయుక్తంగా ఆలోచించి వాటిని భరిస్తా, సహిస్తా, ఓర్చుకుంటా సమయోచితంగా నడిపించబడే జ్ఞానం కావాలి. అడ్డగోలుతనంగా చేస్తే సేవ పాడైపోద్ది. 2వదిగా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి నడిపించబడాలి. ఈ 3 అనుభవాలు ఉన్నవారు 7 మనలో ఉంటే వాళ్ళని సిద్ధపరచండి, వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేసి వాళ్ళకి పరిచయం అప్పగిస్తాం అని పేతురు గారు చెప్పగానే 7 ఏర్పాటు చేశారు. ఆ 7 కొరకు ప్రార్థన చేసి పరిచయం అప్పగిస్తే ఆ సంఘంలో ఉన్న సమస్య తీర్చబడింది. అంటే సంఘంలో, ఆదిమ సంఘంలో పరిచారకుల బృందం ఉంది, అలాగే సేవక బృందం ఉంది. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, ఎవరు వంతుల వాళ్ళు నిలబడడం ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది, అభ్యంతరాలు తావుండవు.
ఈరోజు సంఘాలు అభ్యంతరాలు, ఆటంకాలు, లేనిపోని సమస్యలు, లేనిపోని చిచ్చు, లేనిపోని గొడవలు, లేనిపోని గందరగోళ పరిస్థితుల వల్ల సంఘాల్లో భేదాభిప్రాయాలు కలుగుతున్నాయి, భిన్నాభిప్రాయాలు కలుగుతున్నాయి, ఆటంకాలు కలిగే పరిస్థితులు ఉన్నాయి. ఒక విశ్వాసి స్వేచ్ఛగా మందిరంలోకి రావాలి, ఒక దైవజనుడు స్వేచ్ఛగా దేవుని పనిలో పాలు పొందాలి. ఈ స్వేచ్ఛ సంఘంలో మిస్ అయినప్పుడు ఖచ్చితంగా అభ్యంతరాలు జరుగుతాయి. ఒక సహోదరుడు నన్ను కలిశాడు ఈ మధ్య కాలంలో, ఒక 4-5 రోజుల క్రితం. మా ఊర్లో కొంచెం ఎలక్షన్ ఇష్యూలు అంత మునుపు చాలా గందరగోళం ఉండేవాడిని. ప్రభుని నమ్ముకున్న తర్వాత వాటికి నేను చాలా దూరంగా ఉన్నానన్న. చాలాసార్లు వచ్చి బయటికి పిలుతుంటే నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి నేను ఇంట్లోనే నేను ఇంట్లో ఉండిపోయాను. ఎలక్షన్స్ అయిపోయినాయి. సడన్గా చిన్న గందరగోళం వల్ల పాస్టర్ గారి మూట అంట, అది అవతలది, వీళ్ళది ఒక మూట. అంటే పాస్టర్ గారు ఒక మూటలో ఉన్నాడు, వీళ్ళది ఒక మూట. ఈ పాస్టర్ గారి తరపున వాళ్ళు వచ్చి వీళ్ళ తాలూకా వీళ్ళ దగ్గర మీద గొడవకు వస్తే ఇతను సామరస్యంగానే గొడవలు ఎందుకు వాళ్ళకి సమాధానం చెప్పాడు, వీళ్ళకి సమాధానం చెప్పాడు. కానీ అది ఎట్లా మారిపోయింది అంటే మమ్మల్ని నడతాడా అన్న క్రియేట్ అయిపోయింది. అది కనీసం పాస్టర్ గారు కూడా ఏం మాట్లాడలేదు. పైపెచ్చు ఎలక్షన్స్లో ఈ డబ్బులు తీసుకునే కాడ కూడా కొంచెం గందరగోళ పరిస్థితులు. సీనియర్ మోస్ట్ విశ్వాసులు కూడా నా కళ్ళు డబ్బులు తీసుకున్నారన్న ఇవన్నీ చూడగానే నాకు కొంచెం ఈగో హర్ట్ అయింది. కొంచెం చర్చికి వెళ్ళాలంటే కొంచెం మనసు చివుక్కుమంటుంది, రాబుద్ధి కావట్లేదు అని. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నారంటే ఇటువంటి సంఘర్షణలు సంఘాల్లో ఉండకూడదు. ఉంటే విశ్వాసి స్వేచ్ఛగా రాలేడు, ఆటోమేటిక్ వెనక్కి అడుగు పడుద్ది. అంటే ఒక విశ్వాసి బలహీనపడే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి గందరగోళంలో సేవకుడు చిక్కుంటే సేవకుడు స్వేచ్ఛగా సేవ చేయలేడు. కనుక సేవలో ఇటువంటి గందరగోళ పరిధుల్లోనికి సేవ రాకూడదు, వెళ్ళకూడదు. విశ్వాసి కూడా అభ్యంతర కారణాల్లోనికి చిక్కకుండా సమయోచితంగా సంఘాన్ని నడిపించే ఆ జ్ఞానం దేవుడు ఇవ్వకపోతే మాత్రం సంఘాలు గందరగోళమైపోవడమే. అందుకనే పేతురు గారు అంటాడు, ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులు 7 ఉంటే వాళ్ళు సిద్ధపరచండి అన్నాడు. ఆత్మతో నింపబడితే ఎటువంటి అవరోధాలు వచ్చినా, ఎంతమంది నిందలు మోపినా, ఎంతమంది అవహేళన చేసినా, ఎంతమంది ఎకిలి చేష్టలు చేసినా మనం దేవుని సన్నిధికి దూరం కాలేము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒకవేళ ఆదివారం పూట వెళ్ళకుండా నీ మనసు బిగుసుకొని ఉంటే పరిశుద్ధాత్ముడు అంటాడు, ఎందుకు వెళ్ళకుండా ఉంటావు నువ్వు వెళ్ళు. అట్టగా ఉంటే బలహీన పడిపోతావుగా, అట్టగా ఉంటే అలాగే మందిరం దూరం అయిపోతావుగా, భక్తికి పాడైపోతావు కదా. ఏదో పొరపాటు జరిగింది, దేవుని దగ్గర ఒప్పుకో, క్షమాపణ కోరుకో. మనుషులు కాదు నీకు క్షమించి దేవుడు కదా, దేవుని సన్నిధికి వెళ్ళు అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. మనుషులు చెబితే ఇప్పుడు మేము అడిగామనుకోండి వస్తామని అంటాం, రాం. అదే పరిశుద్ధాత్ముడు మాట సచ్చినట్టు వస్తాం. కనుక రెండు జ్ఞానం కలిగి నడవాలి. జ్ఞానం కలిగి నడవలేదండి చాలా ఇబ్బందులు అయిపోతాయి. రేపు కొన్ని ఎలిగేషన్ సంఘాలు వస్తాయి. ఒక పరిచారకుడు వాటిని ఎదుర్కొనేటప్పుడు సమయోచితమైన జ్ఞానంతో మాట్లాడాలి. కానీ మూర్ఖంగా అడ్డగోలుతనంగా విసురుతనంగా మాట్లాడడం వలన అవతల వాళ్ళు ఫీల్ అవుతారు. అతడు కూడా నీ సంఘానికి వచ్చే వ్యక్తి, ఆమె కూడా నీ సంఘానికి వచ్చే వ్యక్తి. నువ్వు ఒక్క దురుసు మాట మాట్లాడడం వల్ల ఆటోమేటిక్గా పరిస్థితులు ఏర్పడతాయి. కనుక జ్ఞానం కావాలి. 3 మంచి సాక్ష్యం, అందరితో బాగుండాలి, అభ్యంతరాలు ఏముండకూడదు, ఎటువంటి అభ్యంతరాలు ఏముండవు, అందరితో బాగుండాలి, అందరికి అందుబాటులో ఉండాలి. సమస్య తీర్చబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక పరిచారకుడికే కాదు, ప్రతి విశ్వాసి ఆత్మతోను జ్ఞానంతోను మంచి సాక్ష్యం కలిగి నడిపించబడడం ద్వారా ఎవరు నిన్ను దేవునికి దూరం చేయలేరు. ఏది నువ్వు బయటికి లాగలేదు, ఏది నీకు వేరుగా ఉండలేదు, ఏది నీకు అభ్యంతరంగా పనిచేయదు. భక్తి జీవితాన్ని కాపాడుకోగలుగుతాం, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకగలుగుతాం. ఎవరెన్నోని కానీ దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా లేదా, దేవునికి ఇష్టమైన విధానాలు మనకు ఉన్నాయా లేదా, లోపించినప్పుడు అలా సవరించుకుంటూ సరి చేసుకుంటూ దిద్దుకుంటూ నిలబడుతాం లేదా అన్న గమనం ఒక విశ్వాసికి ఉన్నప్పుడు ప్రభు కొరకు ఇష్టం బ్రతకగలుగుతాడు. అద్భుతమైన విషయాన్ని పేతురు గారు మాట్లాడే ఆ సందర్భంలో చాలా అద్భుతం. ఆత్మ జ్ఞానం సాక్ష్యం
ఈ మూడింటిని మెయింటైన్ చేసే అనుభవం ప్రతి విశ్వాసకు ఉండాలి. ఉన్నప్పుడు సహవాసం దూరం కాలేము, సంఘానికి వేరు కాలేము. అసలు 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 ప్రార్థనకి ఎట్లా ఉంటుందండి మనసు. అసలు ప్రార్థనకి వెళ్ళిపోతే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎంత ఉన్నా కూడా అసలు ఏదో పోయిందే ఒకలాంటి పీకుడు మనసు అంతా గలిబిలై. దేవుడు అసలు దూరం కాలేము. అసలు ఏది వేరు చేయలేదండి. జ్ఞానం ఉందనుకో సరే, దాన్ని సమయోచితంగా జాగ్రత్తగా డీల్ చేయగలిగిన ఆ నడిపింపు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. మంచిగా ఉన్నాం అనుకోండి అందరితో అసలు ఏ ప్రాబ్లం, ఎవరు ఏమనుకున్న దేవుడికి స్తోత్రం. మనం మంచిగా బ్రతకడం వల్ల మనం మంచిగా ఉండడం వల్ల మన విలువ కాపాడుకుంటే మనం ప్రయోజకులు అవుతాం. ఆదిమ సంఘంలో నాయకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ప్రతి సంఘంలో నాయకులు ఉంటారు, పరిచారకులు ఉంటారు. బలిపీఠం మీద జరిగే సేవకుడి ద్వారా దేవుడు జరిగిస్తే, బలిపీఠం మీద జరిగే సేవ పరిచారకుల ద్వారా దేవుడు జరిగిస్తాడు. నాయకులు లేక వాక్యం చెప్పే టాలెంట్ వాళ్ళకి లేకపోవచ్చు, లేక పాటలు పాడే టాలెంట్, కానీ పరిచర్యకి భుజం కాసే మనసు వాళ్ళకి దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది కూడా సేవే, అది కూడా ప్రయోజనకరమైన పరిచర్యే. కనుక ఎక్కడో ఒక చోట దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన తలదూర్చుకొని దేవుని సన్నిధిలో మనం బ్రతకడం ద్వారా మనల్ని కీడు నుండి, నష్టం నుండి, నాశనం నుండి తప్పించగలిగిన దేవుని కృప మనకి తోడుగా ఉండునుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పరిచారకుల గురించిన చక్కని అనుభవాల గురించిన వివరాలు తిమోతి మొదటి పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం నుండి 12-13 వచనాలు చదువుదాం. తిమోతి మొదటి పుస్తకం 3వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు. అలాగునని పరిచారకులు మాన్యులై ఉండి దీమనస్కులను, మద్యపానాసక్తులను, దుర్లాభము అపేక్షించు వారినై ఉండక విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షించబడాలి. జాగ్రత్తనండి, టెస్ట్ చేయబడాలి, చెక్ చేయబడాలి. పరిచర్యలోకి వచ్చే వాళ్ళని సేవకుడు పరిశీలన చేయాల. వాళ్ళు దానికి యోగ్యులా కాదా, అర్హులా కాదా, వాళ్ళ ద్వారా పరిచర్యకి ఆటంకం లేదు కదా, ఉందా లేదా అనే విషయాలు తెలుసుకొని వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఎరిగి వాళ్ళకి పరిచర్యలో అవకాశం ఇవ్వగలిగిన పరిస్థితి సేవకుడికి ఉంది. అంటే మొదట పరీక్షించబడాలి, టెస్ట్ చేయబడాలి. దానికి అర్హుడా కాదా. సింగ్ అనే దైవజనుడి ద్వారా చక్కని పరిచర్య దేవుడు జరిగించాడు. సంఘానికి క్రమం నేర్పాడు. అంత మునుపు స్త్రీ పురుషులు ఎక్కడెక్కడ కూర్చోవాలి మందిరంలో తెలియదు, గ్రహింపు లేని పరిస్థితులు మన భారతదేశంలో. ఈ దైవజనుడి ద్వారా దేవుడు నేర్పిన చక్కని క్రమం. పురుషులందరూ పక్కన కూర్చోవాలి, స్త్రీలో పక్కన కూర్చోవాలి, క్రమబద్ధీకరణ. ఈ దైవజనుడి గురించి చక్కని అనుభవాలు చాలా నేను విన్నాను, తెలుసుకున్నాను. ఆయన సాక్ష్యంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. దాంట్లో ఒకటి చాలాసార్లు చెప్పాను నేను. వాళ్ళ సంఘంలో ఒక వ్యక్తి సేవకుడిగా తీర్చిదిద్దబడాలంటే 15-16 సంవత్సరాలు పరిచర్యలో నలగాలి. ఒక 15-16 సంవత్సరాలు పరిచర్యలో నలిగినప్పుడు అన్ని విషయాల్లో అన్ని చెక్ చేసి అప్పుడు సేవకు పంపిస్తాడట. ఆ సంఘానికి వెళ్ళి ఒక సహోదరుడు అక్కడే రక్షింపడ్డాడు, అక్కడే బలపడ్డాడు, అక్కడే కొనసాగాడు, విశ్వాసిగా ఉన్నాడు, పరిచారకుడు ఉన్నాడు, శిష్య బృందంలో చేరాడు. చివరి సంవత్సరం ఒక సేవకుడుగా తీర్చిదిద్దబడే వ్యక్తి చేయాల్సి ఆయన బట్టలు ఉతకాలి, విస్త్రీ చేయాలి, టయానికి అన్నం పెట్టాలి. ఇదే పని. ఒక రోజున ఈ కొరగా వచ్చిన ఈ సహోదరుడు మొట్టమొదటిసారి భక్త్ సింగర్కి అన్నం పెట్టాడు. ఆయన అన్నం తిన్న తర్వాత 4 చాక్లెట్ తింటాడు. మహాలాక్టో చాక్లెట్ తింటాడు ఆయన అన్నం తిన్న తర్వాత. ఇక అన్నం తిన్నారు, చాక్లెట్ తీసుకురాయ్యా పలానా చోట ఉన్నాయంటే వెళ్తే అక్కడ లేవు. అయ్యారు లేవు అంటే ఒక పాలు ₹10 ఇచ్చి చాక్లెట్ తీసుకురామంటే ఆ రోజుల్లో 16 చాక్లెట్లు ఎన్ని వచ్చినాయి అబ్బాయి అంటే 16 చాక్లెట్లు వచ్చి లెక్క పెట్టాడు. సరే తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టు, నేను రేపు తిన్న తర్వాత అంటే తీసుకెళ్ళి పెట్టాడు. తర్వాత రోజు భోజనం పెట్టాడు, తిన్నారు. చాక్లెట్ ఏమడలేదు. అయ్యగారు చాక్లెట్ తెమ్మంటారేమో చాక్లెట్ కాడికి వెళ్ళాడు.
ఈయనకి ఆశ కలిగింది తినాలని లటకు నోట్లు వేసేసుకున్నాడు. ఈయన ఏం మాట్లాడలే. ఆ రోజు అయిపోయింది. తర్వాత రోజు అన్నం పెట్టాడు. ఇక అన్నం అంతా అయిపోయిన తర్వాత చాక్లెట్ అడుగుతారు కదని అయ్యగారని ఆ చాక్లెట్ బాక్స్ దగ్గర వెళ్ళాడు. ఈయన ఆ 2వ రోజు కూడా నోట్లో ఒకటి వేసుకున్నాడు. 3వ రోజు అన్నం పెట్టాడు. ఇక ఆ 3వ రోజు కూడా అయ్యగారు చాక్లెట్ అడుగుతాడు. మొన్నాడు ఈ రోజు కష్టంగా అడుగుతాడు. చాక్లెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఏం అడగలే, లటుకుని వేసుకుని తిన్నాడు. 4వ రోజు కూడా అదే సంగతి. 5వ రోజు భక్త్ సింగ్ గారు భోజనం చేసిన తర్వాత అబ్బాయి చాక్లెట్లు మొత్తం తీసుకురా అన్నాడు. మొత్తం తీసుకురా అంటే తీసుకొచ్చాడు. ఎన్నున్నా లెక్క పెట్టాయా అన్నాడు. లెక్క పెడితే 4 తగ్గినాయి. 12 వస్తున్నాయి. అయ్యా తెచ్చిన కాడు ఎన్ని తెచ్చావయ్యా అంటే 16 తెచ్చాను అన్నాడు. మరి 4 ఏవయ్యా అంటే అయ్యగారు మీరు అన్నం తినతారా చాక్లెట్ అడుగుతారని బాక్స్ కాడికి వెళ్తానా అడగరా, నాకేమో చూసిన కాడ నుంచి తిండిపోతే ఏం పట్టినోళ్ళేగా ఆ లటకుని ఒకటి తీసుకుని నేను తిండ మొదలు పెట్టినయ్యా. అట్లా 4 రోజులు 4 చాక్లెట్ తినేసాను అన్నాడు. సరే కానీ బట్టలు ఏడున్నాయి అన్నాడు. ఆ పగ్గదిలో ఉన్నాయి అన్నాడు. మొత్తం సర్దుకోరమ్మన్నాడు. ఈయన అనుకున్నాడు ఇక పంచేస్తాడేమని మొత్తం సర్దుకొని వచ్చాడు. నువ్వు సేవకు పనికిరావు ఇంటికి పొమ్మన్నాడట. ఇక చూసుకో అక్కడే బలపడ్డాడుగా, అక్కడే ఉన్నాడుగా. అక్క ఎస్తేర్ అక్క 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 సిస్టరు పలా అందరు పిలిచాడు. అన్న రా అన్న, అయ్యగారు ఎంత మాట అన్నాడు చూడన్నా, నేను సేవకు పనికి రానంటానన్న అని కాల్ చేశాడు. వాళ్ళు వచ్చి ఏందన్నా ఏం సంగతి అంటే చాక్లెట్ 16 తెచ్చాడు, నేను తినకుండా వీడే తినేసాడు, అందుకని సేవకు వదిలే ఇంటికి పొమ్మని అన్నాడు. ఏందన్నా మరి అంటే అంతే మరి. ఇప్పుడు నమ్మి సంఘాన్ని అప్పగించాను అనుకో, సందా వస్తాయి, ఈడు మింగేస్తాడు. ఎస్క్రేతియోద ఆత్మీయుడికి వస్తుంది. ఇక వీడు లెక్కపత్రం లేకుండా వారం చేస్తాడు. వీడి దెబ్బకి సేవ మొత్తం నాశనం అవుద్ది, వీడు పనికిరాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం పెద్ద పెద్ద విషయాలు చిన్న విషయాలు దొరికిపోతాం. పెద్ద విషయాలు ఎవరు చిన్న విషయాలు చిక్కుతాం. బైబిల్ చెబుతుంది మొదట వారు పరీక్షించబడాలి. చదవండి ఆ మాట. 11వ వచనం చదవాలి ఒకసారి. మొదట ఏం చేయబడాలి? పరీక్షించబడాలి. నాకులాగా ఎవరు పడితే వాళ్ళకి ఇస్తే ఏమవుతాయి అంటే 4వ రోజు ఎడిపోతాడో తెలీదు. బైబిల్ చెబుతుంది పరిచారకులు పరీక్షించబడాలి. సేవకు వచ్చే వాళ్ళు కానీ సేవలో పాలు పొందే వాళ్ళు కానీ పరీక్షించబడాలి. నేను కొన్ని సంఘాల్లో ఆశ్చర్యం అనిపించింది. పాస్టర్ గారు కావాలని రెచ్చగొడతాడు అతన్ని. అంటే వీడు కోపపడతాడా లేదా, వీడు కోపం చచ్చింది, ఇంకా కోపం లోపల ఉందా, కోపం సాపు దాన్ని చంపుదామని పాస్టర్ గారు భయంకరంగా రెచ్చగొడతాడు. అబ్బా ఇట్టన్నాడు వీడు సేవ పని పో. ఎందుకో తెలుసా, సేవలో ఎన్నో పోరాటాలు వస్తాయి. ఎందరో ఎన్నో మాటలు నిందలు మోపుతారు. చెయ్యని దానికి కూడా చీరగట్టి శాతగనులు చేస్తారు. ఇవన్నీ పడాలా. అప్పుడు ఏం చేయాలా? నోరు తెరువదాయే ప్రేమ. మౌనంగా ఉంటాడే. ఇవన్నీ సహించాలా. ముక్కు మీద కోపం ఉందనుకో, అసలు ఆడి సంగతి తేల్తా, అసలు నా గురించి ఆడికి అర్థం కావట్లేదు, రెచ్చిపోతే నీ పక్కన దేవుడు ఉండడు. తాట తీసి మెత్తగా నలగొట్టి చెత్తగొట్టి ఒక రూపంలో తెస్తేనే ఆ వ్యక్తి ద్వారా ప్రయోజనకరమైన సేవ జరుగుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు పరీక్షిస్తాడు, సేవకుడు ద్వారా పరీక్షిస్తాడు. దేవుడే కావాలని నీ మీద లేనిపోయిన ఆలోచన సేవకుడు తీసుకొచ్చి సేవకుడు ద్వారా పలికిస్తే దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో అది దేవుడు పరీక్షిస్తే, దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు దొరికిపోతే నువ్వు దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండలేవో. నువ్వు ఒక సంఘానికి పోతే, నేను భీమవరం చదివేటప్పుడు ఒక సంఘం పక్కనే చర్చ్ ఉంటే ఆ చర్చికి వెళ్ళేవాళ్ళం. దాంట్లో మాకంటే సీనియర్స్ దాంట్లో పరిచర్లు ఉండేవాళ్ళు. ఒక తమ్ముడు ఆ పక్కని రెచ్చగొడుతున్నాడు. ఏందని ఈ అన్న అట్లా మాట్లాడుతున్నాడంటే, అన్న దీంట్లో ఒక భాగం అన్న ఇంతగాడు పరిచయలు ఉంటాను వచ్చాడు, ఈ అన్నకి చెప్పి పంపించాడు పెద్దన్న. ఏమనంటే వాడిని కొంచెం చెక్ చేయని, వీడు కోపం ఆడపిల్ల విషయంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఏం వీడు కోపం ఉందా, పిచ్చి ఆలోచన, ఇవన్నీ కూడా అన్ని విషయాల్లో అతన్ని పరీక్షిస్తారు అని.
ఏడుంది బైబిల్లో ఆ మాట అంటే, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11 వచనం ఏముంది? మొదట వారు పరీక్షించబడాలి. అట్లా నలగొట్టబడి సేవకి వెళితే అతడు నిలబడతాడు సేవలో. ఎక్కడున్నా పరిచయలో పరీక్షింపబడి నిలబడితే ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఎన్ని నిందలు మోపినా, ఎన్ని అవరోధాలు మోపినా అసలు లెక్క కూడా చెయ్యం. లేకపోతే ఓరకు నాన్న ఇటన్నా అటన్నారన్నా, నేనేం చేశానన్నా, అన్నం వండడం తప్పన్నా అన్నట్టు ఇక ఈ మాటలు మేము సమాధానం చెప్పలేక సావాలి. వీళ్ళకి మాకు చింతకాయ పచ్చడి ఇడి దెబ్బకి. ఇక అన్ని రకాల పరీక్ష పడ్డాడు. ఇవన్నీ సహజమే, ఇది దేవుని పని. సైతాను గాడు చల్లరేగుతాడు, వాడు ఏదైనా చేసుకొని మాట్లాపని నేను దేవుని పనిలో ఉండ నాకు భాగ్యం, ఇది నా వంతు, నా భాగ్యం. నువ్వు పరీక్షించబడ్డప్పుడు, నువ్వు సరిదిద్దుకున్నప్పుడు, నువ్వు సరిగ్గా నిలబడినప్పుడు దేవుడు నీ ద్వారా ఘనపరచబడతాడు. దేవుడికి మహిమ కలుగునగాక. చదవండి, ఇంకా కంటిన్యూ చేయాలి. అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులై ఉండాలి. తమ పిల్లలను, తన ఇంటి వారిని బాగుగా పాలన, ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు సాధించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు ధైర్యము గలవారుగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ వచనాల్లో ఒక్కొక్క మాటను వివరించి వడ్డిస్తే చాలా అద్భుతమైన విషయాలు మనకు అందుతాయి. ఈ అధ్యాయంలోనే పరిచారకులు ఉండే వాళ్ళ అర్హతల గురించి స్పష్టంగా పౌలు అపోస్తులు మాట్లాడాడు. ఇంట్లో చదివినప్పుడు నాకేం అర్థం కాలేదు, కానీ తర్వాత ఈ వచనాల్ని ధ్యానం చేసినప్పుడు వాటిలో ఉన్న విషయాలు అర్థమైనప్పుడు అసలు సంఘాన్ని దేవుడు భద్రపరచడానికి ఎంత చక్కని నియమం పెట్టాడు అనిపించింది. మనం ధ్యానిస్తున్నప్పుడు మీకు అర్థమవుద్ది, ఓహో సంఘం ఎక్కడ కూడా చిన్న పలసన కాకుండా, ఎక్కడ కూడా సతగిలు పడకుండా, ఎక్కడ కూడా అభ్యంతర పడకుండా, ఎక్కడ కూడా చేర్చబడకుండా దేవుడు సంఘాన్ని బలపరుచుకుంటూ, సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటూ, సంఘ క్షేమాభివృద్ధిని చూసినట్లుగా దేవుడి చక్కని నియమాలను పెట్టాడని నాకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ప్రతి విశ్వాసికి అర్థమవ్వాల్సిన విషయం. ప్రతి విశ్వాసి ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా చేయాలో, సంఘంలో నీ వంతేమిటో, నీ ద్వారా ప్రయోజనం ఏంటో, నీకు ఉపయోగం ఏంటో, నీకు మేలేమిటో నీకు అర్థమైతే సంఘంలో లోతుగా నాటబడి వేరు తన్ని ఫలవంతమైన వృక్షం వలె నువ్వు మారుతావంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా చక్కని విషయాలు పొందుపరచబడ్డాయి. చాలా శ్రేష్టమైన అనుభవాలు పరిచారకుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. పరిచర్య చేయడం భాగ్యం, పరిచర్యలో పాల్పొందిన ఆశీర్వాదం, పరిచర్యలో నీ వంతుగా నువ్వు నిలబడడం, గ్రహించి చేయడం నీకు మేలు. యెహోషువతో మోషే అంటారు, రెఫీదీములోకి వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయమన్నారు. యెహోషువ కత్తి తీసుకొని యుద్ధానికి సిద్ధమమంటాడు. అయ్యగారు నేను కత్తి తీసుకుంటున్నా, సరే మీ చేతిలో కర్ర ఉంది ఏమిటి, మీరు యుద్ధానికి కదా? రే బాబు నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తా. ఇంకేం మాట్లాడలే. అయ్యగారు మేము యుద్ధం చేస్తే ప్రార్థన చేస్తారా? అయ్యగారు మేము ఎండలో పని మీరు ఏసులో పడుకుంటారా? ఇదేమి న్యాయం అండి? ఇది ఎక్కడ విడ్డూరం అండి? మీరు కూడా మాతో కలిసి పని చేస్తే ఆ బాధ ఏదో, ఆ ఇబ్బంది మీకు అర్థమవుతుందండి. ఆ డైలాగులు లేవు. సరే, యుద్ధం అంటే ప్రాణంతో చెలగాటమే. తేడా పడితే ఏమవుద్ది? ప్రాణాలు పోతాయి. ప్రాణాంతకమైన పరిస్థితి. ప్రార్థన చేయడం సింపులేగా. అయ్యగారు నేను అటుపోతాను అంటున్నాడు, ఇటు వస్తాను అంటూ అనుకుంటే, నాతో కలిసి యుద్ధానికి వస్తాను అనుకుంటే వెళ్ళి కొండ మీద కూర్చొని ప్రార్థన చేస్తానంటే ఏంటి? డైలాగులు లేవు, ఆలోచనలు లేవు, కత్తి పట్టుకొని సిద్ధమైపోయి. అందుకనే మోషే నమ్మకమైన పరిచారకుడు యెహోషువ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త వినండి. మోషే గారు తర్వాత రోజు కొండ మీద బయలుదేరాడు. ఎవరిని రమ్మని చెప్పలే,
ఎవరిని నాతో పాటు రండి అని చెప్పలేదు. యెహోషువతో చెప్పాడు మిగతా వాళ్ళు తీసుకొని యుద్ధానికి వెళ్ళిపోని. నాతో ఒకళ్ళు రండి, నాతో పాటు ఇద్దరు రండి, నాకు నలుగురు కావాలని అడగలే. మోషే గారు వెళ్తుంటే మోషేతో పాటు అహరోను బావగారైన ఊరు ఇద్దరు కలిసి మోషేతో పాటు కొండ మీదకి వెళ్ళారు. ఇద్దరు కలిసి మోషేతో పాటు కొండ మీదకి వెళ్ళారు. మొత్తం ముగ్గురు అయ్యారు కొండ మీద. యుద్ధం జరుగుతూ ఉంది. రెఫీదీం యుద్ధం కొండ కింద జరుగుతుంది. రెఫీదీం ప్రాంతంలో ఆ రెఫీదీం అనుకున్న కొండ మీద మోషే గారు ఉన్నారు. మోషే గారితో పాటు ఈ ఊరు అహరోలు కూడా ప్రార్థన కొండ మీద ఉన్నారు. జాగ్రత్తనండి, అసలు యుద్ధం కొలిక్కి రావట్లే. ఎవరు గెలుస్తున్నది కావట్లే, ఎవరు గెలుస్తారో కూడా తెలియట్లే. వీళ్ళు అమాలేకులు గెలుస్తారా, యెహోషువ గెలుస్తాడా తెలియట్లే, ఇశ్రాయేలు గెలుస్తారా తెలియట్లే. చూస్తుంటేనేమో ఇశ్రాయేలు గెలిచినట్టుగానే ఉంటుంది. మళ్ళా సడన్ బ్రేక్, అమాలేకులు మళ్ళా నచ్చేస్తున్నారు. ఏం అర్థం కావట్లే. సాయంత్రం సమీపిస్తుంది. యుద్ధ నీతి ప్రకారంగా చీకట పడతా ఉంటే యుద్ధం ఆపుకోవాలి. ఎంత కత్తులు ఎరుపెక్కినా పళ్ళు పటపట కొరుక్కున్నా యుద్ధం ఆపుకొని తర్వాత రోజు రావడమే. అది యుద్ధ నీతి. దొంగ దెబ్బ తీయకూడదు, వెళుతున్నప్పుడు యుద్ధం చేయాలి. ఇక చూసుకోండి, ఏం అర్థం కావట్లే. ఈ అహరోను ఊర్లకి ఏం అర్థం కాలేదు. గమనానికి వచ్చారు. మోషే గారు చేతులు ఎత్తేనేమో ఇశ్రాయేలు గెలుస్తున్నారు, మోషే గారు చేతులు బరవెక్కి తర్వాత తీస్తే బాగా గెలుస్తున్నారు. అర్థమైంది. ఒక బండ తీసుకొని వచ్చారు. ఎవ్వరు చెప్పలే, వీళ్ళకి ఎవ్వరు చెప్పలే. మోషే చెప్పలే, నేను ప్రార్థన చేస్తుంటా మధ్యలో నా చేతులు బరువెక్కితే ఆనుకోడని. ఏం మాట్లాడలే మోషే కూడా. దేవుడు కూడా వారికి ఏం చెప్పలే. పరిస్థితి అర్థం చేసుకున్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు. అక్కడ ఉన్న అక్కర్త ఏంటో అర్థం చేసుకున్నారు. అక్కడ ఉన్న అవసరం ఏంటో తెలుసుకున్నారు. వెంటనే ఊరు అహరోలు ఒక బండ తెచ్చి ఆ బండ మీద మోషే గారు కూర్చోబెట్టి ఒకడు ఈ పక్కన ఒకడు ఆ పక్కన సూర్యుడు అస్తమించేంత వరకు మోషే చేతులు బరువెక్కుతున్నాయని ఎరిగి వాటిని ఆదుకొనగా చేతులు దించకుండా మోషే చేతులు ఆకాశం వైపు అలా చాపబడి ఉండగా బైబిల్ చెబుతుంది అమాలేకులు ఓడిపోయారు, ఇశ్రాయేలు గెలిచారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే సేవలో అవసరం ఎరిగి పనిచేసే జ్ఞానం నీకు ఉండాలి. నాకు చెప్పలేదుగా, నన్ను రమ్మనలేదుగా అన్న ఊరు అహరోన్లు. మోషే ఏం చెప్పలే, మోషే పిలిపివ్వలే నాతో రమ్మని, మాతో ఏం చెప్పలేదుగా, మేమే వచ్చావు. పైపెచ్చు ఏదో ఒకటి జరుగుతులే, ఎవరో ఒకరు ఓడిపోయారులే మాకెందుకులే అని కావుకుండలే. ఇశ్రాయేలు దేవుని ప్రజలు గెలవాలి, దానికి మూలం ఒకటే మోషే చేతులు ఆకాశం వైపు ఎత్తబడాలని. ఎవరేం మాట్లాడలే, ఎవరేం చెప్పలే, మోషే చెప్పలే, దేవుడు చెప్పలే. అక్కడ అవసరం తిరిగారు. వెంటనే రెండు చేతులు ఆకాశం వైపు అలా నిలబెట్టి నించొని పట్టుకొని ఉన్నారు. చేతులు బరువెక్కకుండా ఆధారం చేసుకున్నారు, ఆనుకున్నారు, ఆధారపడ్డారు, ఆదుకున్నారు. దేవుని వాక్యం చెబుతుంది ఇశ్రాయేలు గెలిచారు, దేవుని సంఘం గెలిచింది. అంటే అక్కరత ఎరిగి అవసరతలో నువ్వు నిలబడి పనిచేయడం ద్వారా దేవుని ప్రజలు గెలుస్తారు, దేవుడు గెలుస్తాడు. కనుక నీ బాధ్యత, నీ వంతు, నీ అర్హత ఎరిగి నువ్వు పనిచేయి. దేవుడిచ్చిన తలంతు, దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకో. నాకు చెప్పలేదుగా, నన్ను పిలవలేదుగా, అక్కడ కొరత కనబడుతుందా, ఎవరు లేరా, నిలబడు. దేవుని పనులు నీ వంతులు నిలబడు. దేవుడు ఖచ్చితంగా జయాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఊరేగిస్తాడు, ఊరటిస్తాడు. పట్టడు ఉండొద్దు. దేవుని పనిలో లోటు, కొరత, అక్కర కనబడితే నీ వంతు ఏమిటో ఎరిగి ఆ వంతులో నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు ఘనపరచబడతాడు, నీ ద్వారా దేవుడు సంఘాన్ని కడతాడు, నీ ద్వారా దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఇది ప్రతి విశ్వాసి కలిగి ఉండాల్సిన జ్ఞానం, గ్రహింపు, నడిపింపు. ఒక విశ్వాసి ఆలోచించి సేవకుని భుజం కాసినప్పుడు, సేవకుడు ఆ ప్రాంతంలో సేవ ఊరేగించబడుద్ది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సేవను గణపరుస్తాడు, దేవుడు సేవను గొప్పగా జరిగిస్తాడు. ఇశ్రాయేలు గెలిచారంతే. నీ జీవితంలో అటువంటి గెలుపు, అటువంటి నడిపింపు కావాలి అంటే
నీ వంతు ఏమిటో ఎరిగి పని చేయడం ఆశీర్వాదం. ఎవరు పిలవవసరం లే, దేవుడు పిలిచాడు నిన్ను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానన్నాడు? బిస్కెట్లు ఇస్తానన్నాడా? బిర్యానీ ఇస్తానన్నాడా? చీర ఇస్తానన్నాడా? ఏమిస్తానన్నాడు? విశ్రాంతి ఇస్తానన్నాడు. పిలిచాడు నిన్ను, పిలుపుని అందుకొని వచ్చావు. నీ వంతు అక్కడ ఉన్న కొరత, అక్కడ ఉన్న అక్కర తిరిగి నిలబడు. దేవుడు ఆ ప్రాంతంలో సేవను ఊరేగిస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అట్టి వారిని పరిచర్లో దేవుడు నిలిపి ఆయన పనిని గణపరచునుగాక. ఆమెన్.